ప్రేమైనటువంటి సహోదర సహోదరులందరికీ ఈ దినం వందనాలు చెల్లిస్తూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామం పేరట ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయనకే స్తోత్రములు యుగయుగములు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనలను ఎంతో తన గొప్ప ప్రేమ ద్వారా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించినందులకు మనందరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామానికి కృతజ్ఞతలమై జీవించాలని పరిశుద్ధాత్మ ప్రభువు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ సమయంలో మన కుటుంబ వ్యవస్థ మనము బాగా ఈ నూతన సంవత్సరంలో మంచి పునాది వేసుకోవాలి. బండ మీద వేసినటువంటి పునాదిగా మనము, మన బిడ్డలు, మన బంధువులు, రక్త సంబంధులు అందరూ, మన పని పాటలు, మన జీవనోపాధి, వీటన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో బండ మీద పునాది వేసినటువంటి పునాదిలాగా మన కుటుంబాలు వికసించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియులారా, మొదటిగా మన కుటుంబంలో భార్య భర్తలు చాలా సంతోషంగా జీవించాలని ప్రభు ఆనాడే సాటి అయిన సహారిని జత చేసి ఈ లోకములో సంతానాభివృద్ధి కలుగు చేస్తూ వస్తున్నాడు. ఈ రోజున భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండాలని ఈ నూతన సంవత్సరంలో భార్య భర్తల వలన సంతానాభివృద్ధి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ భూలోకములో తమ ఆయుస్సు ఉన్నంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని ప్రభు ఈ భూలోకంలో మనుషులను నింపుతూ ఉన్నాడు. ఈ సంగతి ప్రజలందరూ గమనించవలసినటువంటి సంగతి. ప్రియులారా, భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది చాలా మర్మమైనటువంటి సంగతి. ఈ రోజున భార్య భర్తలు అనేక మంది విరోధంగా కుటుంబానికి పనికి రాకుండా, బంధువులకు, రక్త సంబంధులకు, సంఘానికి, సమాజానికి పనికి రాకుండా ఈ రోజున అనేక మంది కోర్టుల వైపు, అనేక మంది కౌన్సిలింగ్ వైపు మలుతూ ఉన్నారు. ప్రభు ప్రేమను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆ రోజు దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము చదువుకొని 6వ అధ్యాయంలో కూడా ప్రవేశిస్తాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. కాబట్టి పురుషుడు తన భార్యలను ప్రేమించవలనని ప్రభువు చెప్తున్నాడు. తన్ను ఎట్ట ప్రేమించుకుంటాడో, తనకు ఎట్లా ఉండాలని అనుకుంటాడో అలాగే తన భార్యను కూడా ప్రేమించాలని దేవుని లేఖనాలలో దేవుడు మనకు రాసి పెట్టాడు. ఇకపోతే భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. విధేయురాలై, భర్తకు విధేయురాలై, తన పిల్లలను తన భర్తకు, తన యొక్క బంధువులు, రక్త సంబంధులు, ఇరుప్రక్కల కుటుంబాలకు క్షేమకరంగా ఆశీర్వాదవంతమైనటువంటి బ్రతుకు బ్రతకాలని ప్రభు ఆనాడే సెలవిచ్చాడు. ఈ రోజున భార్య భర్తలు
అనేక కుటుంబాలలో చెదరిపోయి పిల్లలు ఒక తట్టు, తల్లిదండ్రులు ఒక తట్టు, భార్య ఒక తట్టు, భర్త ఒక తట్టు. ఈరోజు మనము ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి సత్యం. నా ప్రియులారా, భార్య భర్తలలో అలాంటి యొక్క భావోద్రేకాలు కలిగితే తన కుటుంబాన్ని బండ మీద పునాదిలాగా వేసుకునేది చాలా కష్టం. కాబట్టి భార్య భర్తలు ఒకరికొకరు క్షమించుకొని ఈ నూతన సంవత్సరంలో ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ప్రభువు దగ్గర తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి తన క్షేమం కొరకు, తన భార్య క్షేమం కొరకు, తన భర్త క్షేమం కొరకు, తన బిడ్డల క్షేమం కొరకు, తమ తల్లిదండ్రులు బంధువులు క్షేమ కొరకు జాగ్రత్త పడి ఈ నూతన సంవత్సరంలో జ్ఞానవంతులైనటువంటి మనందరము ఆ ప్రభు రాకకు సిద్ధపడాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నేను ఎక్కువగా మాట్లాడటానికి ఈరోజు సమయం లేదు గనక భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకొని, ఈ రోజున భార్య భర్తలు కుటుంబంలో చెల్లాచెదరైపోతే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందరో బిడ్డలు ఈ రోజున తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలుగా, ఎందరో బిడ్డలు కన్న తల్లులను పోగొట్టుకొని, కన్న తండ్రులను పోగొట్టుకొని దిక్కులేని వారిగా ఈ రోజున వారికి సరైనటువంటి పోషణ లేకుండా, వారికి సరైనటువంటి జీవనాధారం లేకుండా, వారికి సరైనటువంటి రక్షణ లేకుండా ఈ రోజున అనేక మంది బిడ్డలు నిరాశలై, నిస్పృహులై, ముక్కు పచ్చలాంటివంటి పసికందులు ఎంతో బాధపడుతున్నారన్న సంగతి ఈరోజు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలం కామ క్రోధ లోభ మత్సరములకు మాత్రమే భార్య భర్తలకు కాక దేవుని చిత్తానికి లోబడి ఈ భూలోకంలో నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను పరిశుద్ధంగా, పవిత్రంగా, నీ ధర్మం ఏదో అది దేవునికి నీవు ప్రత్యక్షపరచుకుంటూ నీవు భక్తిగా, భయముగా నువ్వు ఉండాలని భార్య భర్తలకు ఉద్దేశించి ప్రభు సెలవిస్తున్నాడు. అటుపోతే ఇంకా పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే అని చెప్పాడు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా, సరైనటువంటి చదువు లేకుండా, సరైనటువంటి ప్రవర్తన లేకుండా విచ్చలవిడిగా చెడు సావాసాల చుట్టూ తిరిగి, చెడు పిల్లల మధ్యలో తిరిగి అపవాది యొక్క క్రియలకు, పాపపు క్రియలకు వారు ఈ రోజున ప్రాధేయపడుకుంటూ ఈ లోకంలో నిండు నూరేళ్ల జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి సత్యాన్ని మనం ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. పిల్లలారా, మీ తల్లిదండ్రులను మీరు గమనించి మీ తల్లిదండ్రులు మాటలు విని దేవుని మహిమపరచాలని ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీకు మేలు కలగాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుదు అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తల్లి గర్భము నుంచి నిన్ను బయటికి తీసుకువచ్చి, తండ్రి తన యొక్క కష్టార్జితాన్ని తన చెమటను కార్చి నేల మీద పండినా సరే, ఫలించినా సరే, ఫలించకపోయినా సరే పిల్లలను ఎంతగా పోషిస్తూ ఉన్నటువంటి బాధ్యతను పిల్లలు మరచిపోకూడదు. పిల్లల యొక్క భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. నా ప్రియమైనటువంటి పిల్లలారా, యవనస్తులారా, ఈ రోజున అనేక మంది పిల్లలు ఈ రోజును అనేక మంది మొబైల్ చుట్టూ తిరిగి, మొబైల్లో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజున బ్రతికేటట్టు లేరన్న సంగతి వాస్తవమా కాదని నేను చిన్న పిల్లలను అడుగుతా ఉన్నా, యవనస్తులను అడుగుతా ఉన్నా. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాగే తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక
ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ రోజున తల్లిదండ్రులు చిన్నతనమునే బిడ్డలను తన దేవుని చిత్తానికి అప్పగించి మంచి బోధన నేర్పించి, మంచి ప్రవర్తనను నేర్పించి, మంచి యొక్క సద్బోధను వారికి నేర్పించి, వారిని పెద్దవారిగా చేయాల్సినటువంటి బాధ్యతలు కోల్పోయి ఈ రోజున పెద్దవారైనప్పుడు వాళ్ళను ఉంచడానికి కానీ వారిని మళ్లించడానికి కానీ చేతగానిటువంటి వారంగా ఎంతోమంది ఈ రోజున తల్లిదండ్రులు నిలబడి ఏడుస్తూ ఉన్నారు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరుల, మొక్కయి వంగనిది మ్రానయి వంగున అని కవి చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున చిన్నపిల్లలు చిన్నతనము నుంచే దేవుని వాక్యములోను, ప్రార్థనలోను, ఉపవాసములోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను సహోదర ప్రేమ కలిగి సంతోషముతో సమాధానముతో పెంచాలని తల్లిదండ్రులకు దేవుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు కేవలం వారికి కష్టార్జితం చేసి వారి భోజనాలు, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క విద్యాభ్యాసం మాత్రమే చూస్తే చాలదు. వారి జీవితాలను పరీక్షించుకుంటూ వారు చెడు సహవాసాన్ని గమనిస్తూ, వారి మంచి చెడ్డలను గమనిస్తూ మంచి జ్ఞానము కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఈరోజు ఉండాలని ప్రభువు తల్లిదండ్రులకి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు అనేక మంది కంటతడి పెట్టి ఎందరో మా పిల్లలు చెడిపోతున్నారు, మా పిల్లలు మాకు అందడం లేదు, చెడు సహవాసాలు పట్టి మొబైల్ చుట్టూ తిరిగి అనేక మంది పిల్లలు ఈ రోజున ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. అనేక మంది యవనస్తులు హాస్టల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ వారు చెడు సహవాసాలు పట్టి అనేక మంది పిల్లలు ఈరోజు దారి తప్పిపోతున్నారని అనేక మంది తల్లిదండ్రులు ఆపోతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రులైనటువంటి మీకు దేవుడు మీకు బహుమానాలు ఇచ్చాడు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కాబట్టి ఆ బహుమానాన్ని నువ్వు దేవుని కొరకు పెంచి పెద్దవారిని చేసి నీవు దేవునికి అప్పగించాలి. ఈ బాధ్యతను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు జీవితంలో దేవుని యొక్క ఆ తీర్పు దినమందు దేవుని ఎదుట నువ్వు నిలబడగలవా? కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను అడిగేటువంటి ఈ యొక్క ప్రశ్నను నువ్వు జవాబుగా తీసుకొని ఏమి చేయాలో దేవుడు నీకు ఆ జ్ఞానం దయచేయును గాక. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మరొకటి, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తును కోలే శరీర విషయమై మీ యజమానులకు వారికి విధేయులై ఉండడని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు యజమానులు దాసులను వారి కష్టార్జితాన్ని బిగబట్టుకోకుండా వారికి తగినటువంటి ఫలితం వారికి క్రమంగా అందజేసుకుంటూ వారు ఎంతో కష్టపడి తమ జీవనాధారం కోసం పనులు చేసేటువంటి పనుల దగ్గర యజమానులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు ఆ పని వారికి జీతభత్యాలు అవన్నీ వారి కుటుంబానికి లోటు కలగకుండా దేవుడు మీకు ప్రేరేపించినటువంటి ఆ మంచి మనసుతో వారిని ప్రేమించి వారిని మీ యొక్క దాసులుగా అని కాకుండా మీ యొక్క బిడ్డలుగా వారిని చూసుకొని వారి వేతనాలను వారి యొక్క పరిస్థితులను గమనించి దేవుని ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడక ముందే మీరు సరిచేసుకోవాలని యజమానులకు దేవుడు చెప్తున్నాడు. దాసులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీ దాసులకు లోబడి ఉండాలి. వారి తగినటువంటి వేతనానికి మీరు ప్రతిఫలంగా మీరు రెట్టింపు సన్మానంతో యజమానుని గణపరిచి మీరు మెప్పించుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ విధంగా మీ కుటుంబాన్ని భద్రం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినాన ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు కావాలంటే దేవుని యొక్క ఈ ఆజ్ఞలు పాటించాలి. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో పెట్టుకొని రాబోయేటువంటి దినాలలో చెడుకు స్థానం ఇవ్వకుండా, పాపానికి స్థానం ఇవ్వకుండా దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థనతోనూ నీ యొక్క మారు మనసుగంటి జీవితంతోనూ నీ నిష్కపటమైనటువంటి హృదయంతో ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి ప్రభువును అడుక్కుంటే ప్రభువు నిన్ను దీవించి ఈ నూతన సంవత్సరంలో 30దంతలుగా 60దంతలుగా నిన్ను ఫలింపచేసే దేవుడని నువ్వు గుర్తెరిగి ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా సమాధానంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు
గొప్పగా ఆశీర్వదించి, మీ పని పాటలు దీవించి, మీ యొక్క ఆ చేతి పనిని దేవుడు ఆశీర్వదించి, మీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి, మీ బిడ్డలు, మీరు, మీ బంధువులు అందరూ, మనందరము, మన దేశ ప్రజలు, మన యొక్క అధికారులు అందరూ క్షేమంగా ఉండాలని దేవుని ఎదుట ఈ నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలని ప్రభు ప్రేరేపించేటువంటి ఈ మాటలు సవినయముతో మనం స్వీకరించి ఆ దేవుని మహిమపరచుదాం గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో గతించిన చాలమే చాలు. ఈ సంవత్సరంలో ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డలను ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి జీవితంతో, మారు మనసుకున్నటువంటి జీవితంతో, పవిత్రమైనటువంటి జీవితం బ్రతకను ఉద్దేశించినటువంటి మమ్మలను చేయవిడవద్దయ్యా. కాపాడు స్వామి. శోధనల నుంచి మమ్మల్ని తప్పించు, బాధల నుంచి మమ్మల్ని తప్పించు, అవమానాల నుంచి మమ్మల్ని తప్పించు స్వామి అని ప్రభువును నువ్వు అడిగితే, తల్లిదండ్రుల కంటే మిక్కుటమైనటువంటి ప్రేమతో, అధికమైనటువంటి ప్రేమతో దేవుడు నిన్ను కళ్ళారా గంపంత కన్నుతో చూసి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ దినము నాయనా మా స్వామి ఊపిరితో మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ దినాన ప్రవేశపెట్టినందుకు నూతన సంవత్సరంలో నీకు వందనాలయ్యా, స్తోత్రములు. ఎందరో బిడ్డలు భార్య భర్తలను ఉద్దేశించి మాట్లాడావు నాయనా మా తండ్రి, కుమారులను కుమార్తెలను ఉద్దేశించి మాట్లాడావు స్వామి. అయ్యా మా స్వామి, పనివారితో మా తండ్రి, అయ్యా యజమానులతో మీరు మాట్లాడారు స్వామి. ఈ సమయంలో ప్రభువ అందరము కలిసి ప్రభువ నీ ఇంటిలో జత పనివారంగా స్వామి ప్రభు ఉండులాగన మమ్మల్ని ఈ లోకములో ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో బిడ్డలందరూ స్వామి ప్రభు ఈ నూతన సంవత్సరంలో తమ కుటుంబాలను బండ మీద వేసినటువంటి పునాదులుగా స్వామి మలుచుకుని ప్రభువ రానైనటువంటి దినాలలో స్వామి ప్రభువ ఈ బిడ్డలందరూ స్వామి నాయన ఆశీర్వదవంతులంగా ఫలించేటువంటి బిడ్డలంగా స్వామి నాయన నీవు దీవించేదానికి సిద్ధంగా ఉన్నటువంటి తండ్రిని కూడా ప్రార్థన చేస్తూ కంటతడి చేత అనేక మంది వేదన చేత, శోధనల చేత, బాధల చేత, అవమానాలు, నిందల చేత, బలహీనతల చేత బాధపడే ప్రతి బిడ్డలందరినీ ఈ దినం నీవు ఆశీర్వదించి బలపరచు స్వామి. నీ దండైనటువంటి చేతులతో స్వామి నీ బిడ్డలను దీవించు. ఏ బిడ్డలైతే అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య, దురాత్మ శక్తుల మధ్య బిడ్డలు స్వామి కష్టపడుతున్నారు, యేసు క్రీస్తు నామమున విడుదల చేసి నీవు నిమ్మలంప చేసే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుదుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ నూతన జీవము అనేటువంటి ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ జీవితంలో, మీ అనుదిన జీవితంలో, మీ ప్రార్థనలో మీ సేవకుడిని జ్ఞాపకం చేసుకొని, ఈ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్పగా మనలందరినీ దీవిస్తాడు. తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము కర్తలంగా ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరించినటువంటి వాక్యం ప్రకారంగా మనము జీవించుదాం గాక. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.